దాదాపు 3000 మంది ఉపాధ్యాయులకు పోలింగ్ ఆఫీసర్లుగా ఏపీఓలుగా పిఓలుగా మరి పోలింగ్ ఆఫీసర్లుగా డ్యూటీలు పడ్డాయి. అందరూ కూడా 99% ఇక్కడికి డ్యూటీకి వచ్చారు. అందరూ కూడా పగడ్బందీగా డ్యూటీ చేయడానికి రెడీ ఉన్నారు. ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. మేము కలెక్టర్ గారికి కూడా చెప్పినాం, మేడం ఎవరైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే, ఎవరైనా పేషెంట్లు ఉండి అటువంటి వాళ్ళకి మన జెన్యూన్ రీజన్ ఉంటే మాత్రమే వాళ్ళను ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్పినాం. మేడం కూడా సరే అన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా దానికి సరే అన్నారు. మేము ఎలక్షన్ ను పగడ్బందీగా నిర్వహించడానికి రెడీ ఉన్నాం. మా సంఘ పరంగా ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 ఎలక్షన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్లలో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ వసతులు కూడా కలెక్టర్ గారు వసతులను కూడా చాలా బాగా చూశారు. వసతులు కూడా చాలా బాగున్నాయి. ఏర్పాట్లను కూడా మంచిగా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ లంచ్ ఏర్పాటు చేయడం విషయంలో ఏమవుతుందంటే అర్బన్ లో కొద్దిగా ఫుడ్ తొందరగా రాదు. మేమేమని చెప్తున్నామంటే ప్యాకెట్ల రూపంలో ఇస్తారా ఎట్లా ఇస్తారో కానీ మార్నింగ్ మధ్యాహ్నము ఖచ్చితంగా మా వాళ్ళకు ఫుడ్ అందించాలని చెప్పి చెప్తున్నాం. అట్లనే సాయంత్రం కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఎక్కువ మందిని పెట్టి డిస్ట్రిబ్యూషన్ తొందరగా మా పోలింగ్ ఆఫీసర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళని తెచ్చే మెటీరియల్ తొందరగా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కమిషనర్ గారికి చెప్పినాం. ఆ రకంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్ల విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయంలో కొంత ఇబ్బంది టీఏడిఎల్ గవర్నమెంట్ ఏదైతే సిఈసి నిర్ణయించిన టీఏడిఎల్ ఏదైతుందో మేము నిన్న కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసినాం. అదేవిధంగా పిఓలకు ఏపీఓలకు ఏ రకంగా ఇవ్వాలా, ఓపీఓలకు ఏ విధంగా ఇవ్వాలా, ట్రైనింగ్ డబ్బులు ఏ విధంగా ఇవ్వాలా, ఒక పద్ధతి ప్రకారం మూడిట్లో కూడా అటు బోధను, ఆరుమూరు, ఇటు నిజామాబాద్, భీంగల్ అన్నిట్లో కూడా ఒక్కటే విధంగా ఇచ్చే విధంగా మేము కలెక్టర్ గారు చెప్పినాం. అదే విధంగా చేస్తామని చెప్పినారు. మరి రేపు ఆ విషయం తెలుస్తుంది. మేము ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా ఎలక్షన్ నిర్వహించే విషయంలో ఉపాధ్యాయులు ఎప్పుడు ముందుంటారు చేస్తామని చెప్పేసి సందర్భంగా చేస్తాం.